రా రా రా, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? పర్వాలేదు, నేను తీసుకొస్తాను. ఫ్లవర్స్ని వాటేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. స్పెషల్గా ఉంటాయి కదా. ఓకే 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 ఓకే, నువ్వు ఎలా అంటే అలా. కమ్ ఆన్, లెట్స్ గో ఇన్సైడ్. రా, కమ్ దిస్ సైడ్. ఎవరూ లేరు. ప్రత్యేకించి ఒక్కరే ఇక్కడికి రారు, గెస్ట్లు వస్తూ పోతుంటారు. ఓకే, నన్ను ఎలా డెకరేట్ చేయమంటారు? ఎక్కడ చేయమంటారు? ఆ వాల్ మీద ఫ్లవర్స్ తో డెకరేట్ చేయి, నేను డైరెక్షన్ ఇస్తాను. ఇదొకటి ఉందా? పదండి. ఫస్ట్ రైట్. ఓకే, కొంచెం పైన, అక్కడే. ఓకే, ఇప్పుడు ఇక్కడ. రైట్ రైట్. లెఫ్ట్, లెఫ్ట్. పైన పైన, అప్ అప్ అప్. సరిగ్గా కనపడడం లేదు, ఇంకొంచెం పైన. ఇంకొంచెం పైన ఫ్లవర్స్ ఉండాలి. ఇంకొంచెం ఎదగాలి. ఏంటి? ఇంకొంచెం అందాలి అంటున్నాను. నేను హెల్ప్ చేయనా? ఎవరి పని వాళ్ళు చేస్తేనే అందం. నేను హెల్ప్ చేస్తాను కదా. అయ్యో వద్దండి. పర్లేదు, ఆడపిల్ల పాదాలే కదా. ఎక్కు. అది కాదు. ఫ్లవర్స్ అయిపోయాయి, దిగుతున్నాను. నేను అనుకున్న పని కూడా అయిపోయింది. నొప్పిగా ఉందా? లేదు, పద. వాసు, వాసు మీ ఫ్రెండా? అలా అర్థమైందా? వాసు అనే గొట్టంగాడు ఎవ్వడో లేడు గాని
నా గోడ మీదకి ఎక్కింది మాత్రం నువ్వే. మీరు చెప్తుంటే ఇష్టం వచ్చినట్టు పూలు పెడుతున్నానేమో అనుకున్నాను, కానీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. కష్టం నీది, కాన్సెప్ట్ నాది. సరేనండి, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మా ఫ్రెండ్స్ వచ్చాక వెళ్దు గాని. ఇది క్రియేట్ చేసిన మిమ్మల్ని వాళ్ళు చూడాలి. 1 minute. రే ఎక్కడ్రా, ఎంతసేపు అని వెయిట్ చేయాలి? కమ్ ఫాస్ట్. ఇక్కడంతా సెట్ చేశాను. ఓకే బాయ్. ఆన్ ద వే. భోజనాలు ఉన్నాయని చెప్తే త్వరగా వచ్చేవాళ్ళేమో. తులసి, ముందు టాబ్లెట్ వేసుకో. ఆయన డాక్టర్ గారు నేను రెస్ట్ తీసుకోమంటే ఇలా పనిచేస్తూ కూర్చున్నావా? వంట చేయడం కూడా పనేనా? ఆ మాటకొస్తే డాక్టర్ గారు నేను కిచెన్ వైపే వెళ్ళొద్దని చెప్పారు. స్వర్గమైనా నరకమైనా ఆడవాళ్ళకి ఇదేనండి. ఎలా? అరే, దానికి ఎంత పొగరు కాకపోతే దేవత లాంటి నాన్నమ్మని చూసి కూడా ఆగకుండా కారు దెక్కకుండా పల్లకిలో పెళ్లి కూతురులాగా ఊరేగుతూ వెళ్తుందే. దాని దృష్టిలో నువ్వు దేవతవి కాదు నానమ్మా, దయ్యానివి. దయ్యాన్నే రాని ఇంటికి వస్తుందిగా. కొంపకొచ్చాక ఈ దయ్యం తడాకా ఏంటో చూపిస్తానే. ఏయ్, సరేగాని మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చామని ఇంట్లో చెప్తావా ఏంటి? ఆ చావు కళేసుకొని ఉండే ఆ తులసి మొహాన్ని నేను చూడలేనమ్మా. నేను చెప్తాను నానమ్మా. ఇదిగో, ఈ మెరుపు రావడానికి 5,000 రుద్దారు. పదా లోపలికి. నీ పెళ్ళా పోయినట్టు అలా ఏడుస్తున్నావేంట్రా? నాన్న ఆనియన్స్ కట్ చేస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి నానమ్మా. బానే ఉంది సంబడం. డాక్టర్ గారు తులసిని కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పారు. అవునా? బ్రెడ్డో గుడ్డో తీసుకోమనాలి గాని బెడ్ కతుక్కునే ఉండమని చెప్పారా డాక్టర్? దానికి ఇన్నేళ్లు తీసుకొచ్చిన పువ్వులు చాలు. మళ్ళీ దాన్ని నువ్వు పువ్వుల్లో పెట్టుకొని చూడనక్కర్లేదు మేడం గారిని. ఇంకా అలా చూస్తావేమిటే? వెళ్ళి టీ కాఫీ ఏమైనా తీసుకురాపో. 5 నిమిషాల్లో తీసుకొస్తాను. ఆగు తులసి, వాళ్ళు పెట్టుకుంటారులే తులసి. ఆ మాత్రం చేత కదా? నాకు రాదు నాన్న. ఆడపిల్ల వేయండి, సిగ్గులేదా మాటంటానికి? తగ్గించు. నీ కూతురు నాన్న చాలు గాని నీ పెళ్ళాం కూతురు ఎక్కడ తగలబడిందో. బొకే షాప్కి వెళ్ళింది అత్తయ్య. నిజంగా షాపుకెళ్ళిందా లేకపోతే ఎవరినైనా బుట్టలో వేసుకుని షికారులో ఉందా? అమ్మా, అవునరా, నిజంగా కష్టపడితే ఇల్లు ఎప్పుడో బాగుపడింది. అది ఎక్కడ పడుతూ లేస్తూ ఉందో పాపం. వయసులో ఉంది కదా అమ్మగారు. తులసి ఎల్లెళ్ళు వెనకాల తిరుగు. నానమ్మా, కార్లో చూసిన విషయం చెప్పొచ్చు కదా. అది రానివే, చెప్తాను కదా. ఎవరికి ఏం చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో చెప్తా. అయ్యో, టైం అయిపోతుంది. నేను ఎక్కడున్నానో ఎక్కడెక్కడ తిరుగుతున్నానోనని నాన్నమ్మ ఈ పాటికి అమ్మతో గొడవ పెట్టేసుకునే ఉంటుంది. శ్రీరామా శ్రీరామా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది? కూల్ డ్రింక్. ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు కదా? ఇప్పుడు తీసుకుంటేనే ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, నాకొద్దు. మొహోట పడకు, తీసుకో. డ్రింక్ కాదు, కూల్ డ్రింకే. వద్దండి, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మీ గెస్ట్ వాసు గారు ఎప్పుడొస్తారు?
ఓ తెలివైన దానివే. వచ్చేస్తారు ఆన్ ద వే. నాకు లేట్ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. ఇంతసేపు ఉండి చివరి నిమిషంలో వెళ్ళిపోతే ఎలా? వస్తుందర్రా. లైఫ్ లో ఏదైనా మిస్ అవ్వచ్చు, కానీ సర్ప్రైజ్ మిస్ అవ్వకూడదు. గెస్ట్ వాసు కూడా నీలా ట్రెడిషనల్ గర్ల్. ఓ అమ్మాయా? వాసు అంటే అబ్బాయి అనుకున్నాను. తన పేర్లో సగం కట్ చేశాను. ఆ, పూర్తి పేరు వాసుకి అయ్యుంటుంది, అంతేనా? వావ్, నువ్వింత షార్ప్ అనుకోలేదు. చూడ్డానికి అమాయకురాల్లా కనబడతావు, కానీ టాలెంటెడ్ గర్ల్ నువ్వు. థ్యాంక్ యూ. యునో, సంస్కారం పద్ధతి గల వాసుతో నేను చెప్పుకోవాల్సినవి కొన్నున్నాయి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. లవ్వా? అయితే కొంచెం నర్వస్ గానే ఉంటుంది. మనసులో మాట చెప్పుకోవాలన్నా కొంచెం టెన్షనే. తనొచ్చేలోపు కాస్తైనా నీతో చెప్పుకుంటే అదే ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అది నీకు అభ్యంతరం లేకపోతేనే. ప్లీజ్. ప్లీజ్. మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు. ఫస్ట్ టైం నువ్వు నాకు కనబడినప్పుడే నేను ఫిదా అయిపోయాను. గిల్లి కజ్జాలతో మొదలైన మన గొడవ మనల్ని ఇంత దగ్గర చేస్తుందని నేను అనుకోలేదు. నిన్ను చూశాకే నిజమైన ఆడపిల్లను చూశానన్న ఫీలింగ్. నువ్వు నా లైఫ్లో లేకపోతే అంతా శూన్యం అయిపోతుంది. నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను. ప్రస్తుతానికి ఈ పూలు తప్ప. You're my love, you're my love, you're my life, you're my life, you're my everything, everything from me. వసుంధర, వసుంధర. కంగ్రాట్స్ రా మామా. థ్యాంక్ యూ. నువ్వు గ్రేట్ రా మామా. నువ్వు అనుకున్నది సాధించావురా. ఓకే 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 ఓకే. చెప్పాను కదరా పడగొడతానని. ఈ టైంకి గెస్ట్ హౌస్ లో ఉంటుంది అన్నాను, ఉంది. ఏం టాలెంట్ అనేది ఒక్క రోజులోనే ఫ్లాట్ చేసి పడేసావు. గోడ మీద వాసు అనే షార్ట్ కట్ లో పేరు కూడా డెకరేట్ చేయించావు. గెస్ట్ హౌస్ లోనే ఫస్ట్ నైట్ కూడానా? గోడ మీద పూలు సరిపోతాయా? ఇంకా తెప్పించమంటావా? ఆపండి. బెట్ కట్టాను, గెలిచాను. బ్యాలెన్స్ సంగతి అనవసరం.
కాఫీ షాప్కి వచ్చినప్పుడు వర్క్ షేర్ చేసుకుంటావా అని అడిగాను. అప్పుడు నీతో డేట్ చేస్తాను అని వీళ్ళతో ఛాలెంజ్ చేశాను. ఆబ్వియస్లీ నేనే గెలిచాను. ఇప్పటిదాకా నా వెంట తిరిగి చాలా కష్టపడ్డావు. టిప్ అనుకుంటావో గిఫ్ట్ అనుకుంటావో నీ ఇష్టం, యాజ్ యూ విష్. ఎలా కనిపిస్తున్నాను రా నేను నీకు? డబ్బులిస్తే పూలు వస్తాయి, డబ్బులిస్తే పొద్దున్న నువ్వు అరేంజ్ చేసిన ఆర్టిస్టులు వస్తారు, డబ్బులిస్తే ఇలాంటి చెంచగాళ్ళు నీ వెనక తిరుగుతారు. కానీ ఈ వసుంధరకు నీలాంటి వెధవలకు చాలా తేడా ఉంది. అది తెలుసుకో. నానమ్మా, బెంగ పడితే గ్లామర్ తగ్గుతుందంట కదా? నీకేం మాయరోగమే, బాగానే ఉన్నావు కదా. కాదు, ఆ బస్సు కాకర్ల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది కదా, వాళ్ళకది నచ్చిందేమో అని దిగులుగా ఉంది. దంతోలు తీయను. ముందు నీ ఒంటి మీద ఉన్న తోలుకి మెరుగులు దిద్దుకోవే. నానమ్మా, వసు. ఆగవే ఆగవే. రా రా. ఎక్కడికి వెళ్ళావా ఇప్పటిదాకా? షాప్కి వెళ్ళొస్తున్నాను నానమ్మా. ఏం వెలగబెట్టావు? బొకే షాప్ లో పనిచేస్తుంది కదమ్మా. ఆయన అలా మనసు విరిగిపోయేలా మాట్లాడతావేంటి? మర్యాద విరిచేసే పనులు చేస్తున్నావోనని మా భయాలు మాకుంటాయి కదా. షాప్ లోనే ఉన్నావా? తీసుకున్న ఆర్డర్స్ ప్రకారం వాళ్ళ అడ్రస్ కి వెళ్లి బొకేలు డెలివరీ చేయాల్సి వచ్చింది. ఓహోహోహోహోహో, ఇంటింటికి తిరిగే వచ్చావన్నమాట. హాలు వరకే వెళ్ళావా లేక బెడ్రూమ్ లోకి వెళ్ళి